విద్యుత్ శాఖ సంపాదించేటటువంటి ప్రతి రూపాయి కూడా మళ్ళీ ప్రజల యొక్క అవసరాలకు మాత్రమే ఉపయోగించడం జరుగుతోంది. కాబట్టి విద్యుత్ శాఖకు వచ్చేటటువంటి ఈ రుసుము రూపంలో వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని ఎట్టి పరిస్థితులు కూడా తగ్గించే విధంగా ప్రజల యొక్క అలవాట్లు అనేవి ఉండకూడదు. ముఖ్యంగా విద్యుత్ చౌర్యం. ఈ విద్యుత్ చౌర్యం అనేది చేయటం వల్ల డిపార్ట్మెంట్కి రావాల్సినటువంటి రెవెన్యూ తగ్గిపోతుంది, కార్పొరేషన్కి రావాల్సినటువంటి రెవెన్యూ తగ్గిపోతుంది. తద్వారా సరైనటువంటి సేవలు ప్రజలకి అందించలేనటువంటి పరిస్థితి ఉండేటటువంటి అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే డైరెక్ట్ హుకింగ్, అంటే ఏ విధమైన కనెక్షను తీసుకోకుండా మన ఇంటి దగ్గర వెళ్తున్నటువంటి పవర్ లైన్కి హుకింగ్ చేసి తద్వారా కరెంటు వాడుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చాలా గ్రామాల్లో చూస్తూ ఉంటాం, కొన్ని చెరువుల మీద చూస్తూ ఉంటాం. సంచార జాతుల వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కొద్ది సమయం కోసమే కదా అన్నట్టు, లేకపోతే తక్కువ కరెంటు వాడుతున్నాం కదా అనో, లేకపోతే బిల్లు ఎక్కువ వచ్చేస్తున్నానో, ఇతరితర కారణాల వల్ల ఇటువంటి ఇరెగ్యులర్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది చట్టరీత్యా నేరం, కాబట్టి ఇలాగ ఎవరూ చేయడానికి వీల్లేదు. మీటర్ ట్యాంపరింగ్ అంటే ఏంటంటే, మనకి ఏదైనా ఒక మీటర్ ఫిక్స్ చేసినప్పుడు ఆ మీటర్ తిరగకుండా ఆపేసి తద్వారా కరెంటు వాడుకోవటాన్ని మీటర్ ట్యాంపరింగ్ అని అంటారు. ఇటువంటి మీటర్ ట్యాంపరింగ్ చేయటం వల్ల కూడా మనకి రెవెన్యూ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా చట్టరీత్యా నేరం అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మీటర్ బైపాస్. మీటర్ బైపాస్ అనేది ఏంటంటే, మనకి ఒక కనెక్షన్ ఇచ్చినప్పుడు ఈ కనెక్షన్ బైపాస్ చేస్తూ అడిషనల్ వైర్ ఒకటి మనం ఏర్పాటు చేసుకొని తద్వారా మనం మీటర్కి మనం వాడినటువంటి కరెంట్ రీడింగ్ చేరకుండా తగు జాగ్రత్తలు తీసుకొని కరెంటు వాడుకోవడానికి మీటర్ బైపాసింగ్ అంటారు. ఇలా చేయటం వల్ల కూడా మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. మరొకటి ఏంటంటే అనాథరైజ్డ్ కనెక్షన్స్. కొన్ని కారణాల వల్ల మన కనెక్షన్ని టెంపరీగా డిస్కనెక్ట్ చేయొచ్చు. బిల్ కట్టలేదనో, లేకపోతే ఒకదానికి తీసుకొని ఇంకొకటి వాడుతున్నామనో, ఇతరితర కారణాల వల్ల చేస్తారు. దాని ప్రాపర్ అథెంటిసిటీ లేకుండా మళ్ళీ మనం రెస్టోర్ చేసుకొని అనాథరైజ్డ్గా వాడినట్లయితే అది మళ్ళీ అదనంగా ఇంకొక నేరం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ అనాథరైజ్డ్ యూసేజ్. ఈ అనాథరైజ్డ్ యూసేజ్ అంటే ఏంటంటే, పరిమితికి మించి, అంటే ఒకదాని కోసం తీసుకుంటారు, అంటే గృహోపకరణాల కోసం తీసుకొని కమర్షియల్గా వాడడం, కమర్షియల్గా తీసుకొని ఇండస్ట్రీస్ కోసం వాడడం, తక్కువ లోడ్ తీసుకొని ఎక్కువ లోడ్కి వాడుకోవటం, ఇటువంటి మన అనాథరైజ్డ్గా ఉండేటటువంటి యాక్టివిటీస్ కోసం వాడేటటువంటివన్నీ కూడా అనాథరైజ్డ్ కిందకు వస్తాయి. ఇటువంటి వాటిని కూడా చట్ట ప్రకారం నేరం. అయితే ఇప్పుడు తెలియజేసినటువంటి ఈ నేరాల్లో ఏ నేరం చేసినప్పటికీ కూడా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ జరిమానా అనేది కూడా ఎలా ఉంటుందంటే, మీరు విద్యుత్ శాఖకు కలిగించినటువంటి నష్టానికి 3 రెట్లు పైకాని మీరు అదనంగా కాంపౌండింగ్ ఫీజు కింద కట్టాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అదే నేరాన్ని రెండోసారిగా చేసినట్లయితే 6 రెట్ల వరకు కట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగే మనకి పొలాల్లోనూ కొన్ని చోట్ల ఐసోలేటెడ్గా ఉండేటటువంటి ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి అందులో ఉన్న రాగివైర్లు ఎత్తుకుపోయారు అనేటువంటి కంప్లైంట్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఇటువంటివి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో మామూలు దొంగతనం కేసులాగే కేసులు కట్టడం అనేది జరుగుతుంది. ఇటువంటి దొంగతనాలు చేసిన వారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇటువంటి దొంగతనాలు చేయటం వల్ల రైతులకు అపారమైనటువంటి నష్టం జరుగుతుంది. దొంగకు జరిగేటటువంటి లాభం కంటే రైతుకు జరిగేటటువంటి నష్టం చాలా ఉంటుంది. ఇమీడియట్గా మళ్ళీ ఇంకో ట్రాన్స్ఫార్మర్ రెస్టోర్ చేయటం, ఆ ట్రాన్స్ఫార్మర్ రెస్టోర్ అయ్యే లోపల పంటకి సరైనటువంటి నీరు అందక అక్కడ పంట నష్టం జరగడం చాలా అధిక మొత్తంలో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇటువంటి దొంగతనాలకు ఎవరూ పాల్పడకండి. మీకు వీరి గురించి ఏ విధమైన సమాచారం ఉన్నా తక్షణమే పోలీసు వారికి తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.